Gurubhyo Namaha. Today class is differentiation, class number 16. Today I am going to explaining two new concepts, and to find the derivatives of one function to another function, and second method is to find the derivatives of infinite series. అంటే ఇన్ఫైనైట్ సిరీస్లో ఉన్నటువంటి ఫంక్షన్స్కి మన డెరివేటివ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఇంకో ఫంక్షన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఇంకో ఫంక్షన్ తోటి ఫైండ్ అవుట్ చేయటం అనమాట. అంటే ఇప్పుడు మనకి డివై బై డిఎక్స్ అంటే ఏంటి, పైన వై అంటే ఫంక్షన్ అనమాట, అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, కింద డిఎక్స్ అంటే డిఎక్స్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్, అంటే వేరియబుల్ మెన్షన్ చేస్తుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే కనుక డివై బై డిఎక్స్ అంటే దట్ మీన్స్ డి బై డిఎక్స్ ఆఫ్ వై, అంటే డిఫరెన్షియేటింగ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. Today I am going to explaining this is also function, this is also function, and that means f of x and g of x be any two functions. The derivative of f of x with respect to g of x, this is called one function derivative with respect to another function. అంటే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసి అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మనం y అనే ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు x డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈస్ కాల్డ్ dy by dx. అంటే y అనేది ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x అనేది వేరియబుల్ అన్నమాట. అంటే ఒక ఫంక్షన్ ఒక వేరియబుల్ దృష్టిలో పెట్టుకుని డిఫరెన్షియేషన్ చేసాం ఇప్పటివరకు కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కనుక కమింగ్ వచ్చేది నెక్స్ట్ ఏంటంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ బి ఎనీ టూ ఫంక్షన్స్. ఓకే, ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్, దట్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డి ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. అంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ బై డిఎఫ్ బై డిజీ. డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్ జీ. ఇక్కడ ఫస్ట్ మనం ఇంతకుముందు ఇప్పటి వరకు చేసినవి అన్నీ కూడా ఏంటంటే కనుక అన్ని ఫంక్షన్స్కి విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ దృష్టిలో చేసామన్నమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 ఏ పవర్ ఎక్స్ అని ఇచ్చాడు. అంటే ద ఫంక్షన్ హ్యావింగ్ వేరియబుల్స్ ఎక్స్ టు ఫైండ్ ది డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అలా చేసాం ఇప్పుడు మనం. ఇప్పుడు అలా కాదు, ఒక ఫంక్షన్ ఇస్తాడు, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, f of x is equal to e power x. Another function g of x is equal to sin x. I want derivative of e power x with respect to sin x. అంటే దీని యొక్క చేంజ్ నాకు ఎలా కావాలంటే కనుక కరస్పాండింగ్ చేంజ్, ఇందులో చేంజ్ ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటుందో అందులో దీనికి కరస్పాండింగ్ చేంజ్ కావాలన్నమాట. దాన్నే మనం డిఎఫ్ బై డిజీ అంటాం. అంటే ఎవరైతే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ బాగా కంప్లీట్గా ప్రాక్టీస్ చేస్తారో పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ చేసిన విధంగానే ఇది యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుని వెళ్ళిపోతాం అన్నమాట. దీని వర్కింగ్ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ గివెన్ టూ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్, రెండు ఫంక్షన్స్ ఇస్తాడు మీకు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అంటే డిఎఫ్ బై డిఎక్స్ వస్తుంది అనమాట. దాన్ని ఏమో 1 అనుకోవాలి. నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ ఉంది కదా జీ ఆఫ్ ఎక్స్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అంటే డీజీ బై డిఎక్స్ వస్తుంది అనమాట. దాన్ని 2 అనుకోవాలి. 1/2 చేసామనుకోండి డిఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, డిఎఫ్ బై డీజీ మిగులుతుంది అనమాట. అదే మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ అని ఉంటుంది, వై ఈజ్ ఈక్వల్ అని ఉంటుంది, డిఎక్స్ బై డిటీ, డివై బై డిటీ. 2/1 ఎలా చేసాం అదేవిధంగా ఇక్కడ కూడా మనం డివై బై డిఎక్స్ అక్కడ ఎలాగైతే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్లో డివై బై డిఎక్స్ ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసామో ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్ కూడా సేమ్ ఇలాగే చేస్తామన్నమాట. డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ అక్కడ ఎలాగైతే చేసాం ఇలాగే చేస్తాం అంతే. అక్కడ ఎక్స్ వైలో ఉంటాయి, ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇది డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ టు అనదర్ ఫంక్షన్ అంటే కనుక, అంటే విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ ఎలాగైనా మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దీని మీద ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తాడు, y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ గోన్ లైక్ ది ఇన్ఫినిటీ. అంటే ఒక సిరీస్ మనకి ఏదో విధంగా డిఫైన్ చేస్తారన్నమాట ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే కానీ ఇన్ఫైనైట్ సిరీస్లో ఉంటుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి మనం డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. Okay, today I am going to explaining two new concepts, two new methods. That method is differentiation of one function to with respect to another function and the differentiation of infinite series. Okay, first దీని యొక్క మీనింగ్ ఏంటనేది ఒక 2 సెంటెన్సెస్లో మీరు రాసుకోండి. ఓకే, రైట్ డౌన్. డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ బి టూ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ with common domain of differentiability.
then the derivative of f of x with respect to g of x is given by df by dg is equal to f dash x by g dash x is equal to df by dx by dg by dx. This is the derivative of one function with respect to another function. Okay, derivative of one function with respect to another function మీరు రాసుకున్నారు కదా, దాని మీనింగ్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి, ఇది రిపీట్ వన్స్ అగైన్. ఎఫ్ అండ్ జీ బి ఎనీ టూ ఫంక్షన్స్, ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు జీ ఇట్ ఈస్ డినోటెడ్ బై df by dg. అంటే df by dg మనకు డైరెక్ట్గా రాదు. టు ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు x, దట్ మీన్స్ df by dx ఇది వస్తుంది మాట మనకి. దిస్ ఈజ్ 1. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x వీ గెట్ dg by dx. దిస్ ఈజ్ 2. 1/2 చేసామనుకోండి dx dx క్యాన్సిల్ అయిపోతుంది, df by dg. ఏంటి మీనింగ్ df by dg అంటే డెరివేటివ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు g. మనం dy by dx అని రాసుకునేటప్పుడు మనం ఏమని రాసుకున్నాం, డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x. అలాగే ఇక్కడ ఫంక్షన్ వేరియబుల్, ఇక్కడ ఫంక్షన్ ఫంక్షన్, అంతే డిఫరెన్స్ మాట. ఫంక్షన్ టు ఫంక్షన్ అంటే ఒక ఫంక్షన్కి యొక్క డెరివేటివ్ ఇంకో ఫంక్షన్ యొక్క విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్తో చేయటం అన్నమాట. ఒక ఫంక్షన్ యొక్క ఇప్పుడు వరకు మనం చేసిన ఏంటంటే కనుక ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ చేసాం, అదే డిఫరెన్స్ మాట. ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి. డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ అంటే ఇది, డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ మాట. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి, అందుకని రెండు ఒకటి కాదు. ఓకే, దీని మీద మనం ప్రాబ్లమ్ చేసుకుందాం. చూడండి, ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాస్ 67 problems completed. Now I am going to explaining problem number 68. Before going to explaining problem number 68, I am explaining two important points, note points. That is first point, derivative of f of x with respect to f of x. That means derivative of one function with respect to another function. Another function మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫంక్షన్ రెండు కూడా ఈక్వల్గా ఉంటే కనుక దట్ డెరివేటివ్ ఈజ్ ఆల్వేస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, y dx ఆఫ్ x 1. అలాగే ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు సేమ్ అదే ఫంక్షన్ తోటి విత్ రెస్పెక్ట్ టు చేస్తున్నాం అనుకోండి, డెరివేటివ్ ఇప్పుడు కూడా 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు sin x. ఓకే, డెరివేటివ్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు sin x. ఓకే, డెరివేటివ్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు sin x, దట్ మీన్స్ sin x డెరివేటివ్ ఏంటి, cos x. విత్ రెస్పెక్ట్ మళ్ళీ అదే ఫంక్షన్ చేస్తున్నప్పుడు cos x బై cos x ఎంత వస్తుందంటే కనుక 1 వస్తుంది. అలాగే సెకండ్ పాయింట్, డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ g ఆఫ్ x, దట్ మీన్స్ కాంపోజిట్ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ g ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు g ఆఫ్ x అంటే కాంపోజిట్ ఫంక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ స్క్వేర్ అన్నాం అనుకోండి ఈజ్ ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఇది రాసుకోవాలన్నమాట. అదే చెప్పాడు మాట ఇక్కడ మనకి ఇది. ఓకే, ఈ రెండు పాయింట్స్ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాట. ఒక ఫంక్షన్ డెరివేటివ్ కడుతున్నప్పుడు విత్ రెస్పెక్ట్ అదే ఫంక్షన్ ఉందనుకోండి, దాని డెరివేటివ్ ఈజ్ ఆల్వేస్ 1 అని. నెక్స్ట్ కాంపోజిట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎనదర్ ఫంక్షన్ ఉండాలి కదా, ఆ ఎనదర్ ఫంక్షన్ కాంపోజిట్లో ఉన్నటువంటి ఫంక్షన్ ఉందనుకోండి, దాని డెరివేటివ్ ఇంక డైరెక్ట్గా మీరు ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కడితే గడిపోతుంది అనమాట. అంటే మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూస్తాం, మీకే తెలుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 68 స్టార్ట్ చేస్తాం. చూడండి, వాట్ ఈస్ 68th ప్రాబ్లం, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు సైన్ ఎక్స్. ఈ ఒక్క ప్రాబ్లం మీరు కేర్ఫుల్గా ఉన్నారనుకోండి, ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సేమ్ ఒకేలా ఉంటాయన్నమాట. అంటే ఇంతకుముందు ప్రీవియస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే వీటికి డెరివేటివ్స్ కట్టడమే. ఓకే, ఎలా స్టార్ట్ చేయాలి, లెట్ us కన్సిడర్ దట్ ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింపుల్గా ఎఫ్ అనుకున్నా కూడా పర్లేదు, ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. దిస్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్. ఓకే, టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎఫ్, సింపుల్గా దీన్ని ఇలా కూడా రాస్తాం అన్నమాట. అంటే ఎక్స్ టర్మ్స్ అంటే ఎఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ హ్యావింగ్ ది వేరియబుల్స్ ఎక్స్ అని అర్థం అన్నమాట. సింప్లీ ఈజ్ డినోటెడ్ బై ఎఫ్. దిస్ ఈజ్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ DOBS with respect to x. That means d by dx of f of x is equal to d by dx of f
is equal to d by dx of e power x. That equal to df by dx is equal to what is the derivative of e power x? E power x. This is 1. మీరు సింపుల్గా ఇలాగ డినోట్ చేస్తే సరిపోతుంది మరి డిఎఫ్ అంటే డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డిఎక్స్ అని రాయవలసిన అవసరం లేదు. దిస్ ఈజ్ 1. నెక్స్ట్ వాట్ ఈస్ అనదర్ ఫంక్షన్? ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ సైన్ ఎక్స్. సెకండ్ ఫంక్షన్ మీరు లెట్ us కన్సిడర్ let g of x is equal to sin x. Second, let us consider the second function. Let g of x is equal to or g is equal to sin x. So differentiating on both sides with respect to x, that means d by dx of g of x is equal to d by dx of g is equal to d by dx of sin x. What is the derivative of sin x? Cos x. That means dg by dx is equal to cos x. This is equation number 2. Okay. ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద తీసుకోవాలి, ఎఫ్ కింద తీసుకోవాలి, దాని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ కింద తీసుకొని లేదా జీ కింద తీసుకొని దాన్ని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇలాగ మనకి 1, 2లు వస్తాయి. మనం 1/2 చేస్తే కనుక వీ గెట్ ది వాల్యూ, వీ గెట్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈ పవర్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ది సైన్ ఎక్స్. ఓకే, 1, 2 తయారైన తర్వాత మీరు ఎప్పుడు కూడా 1/2 చేయండి. 1/2 అంటే కనుక ఇక్కడ మనకి డిఎఫ్ బై డిఎక్స్ డివైడెడ్ బై డీజీ బై డిఎక్స్ అదే రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ by cos x. ఈ dx dx cancel. df by dg is equal to e power x by cos x. So the derivative of e power x with respect to sin x is e power x by cos x. ఈ విధంగా చేయాలన్నమాట. మీరు రాసుకున్నప్పుడు df by dg ఇలా రాసుకుంటే సింపుల్గా ఉంటుంది అనమాట. ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు జీ అని అర్థం అన్నమాట. దాని మీనింగ్ అది. దాని వాల్యూ ఎంత అంటే ఈ పవర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ లేదా డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డి ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. Okay, in this class problem number 68 is completed. Okay, next I am going to explain problem number 69. Okay, 69th problem. Find the derivative of e power root x with respect to log x. అంటే e power root x ఫంక్షన్కి డెరివేటివ్ కావాలి. విత్ రెస్పెక్ట్ ఏంటి? వేరియబుల్ కాదు, ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏంటి? log x. సేమ్ దీనికి ఎఫ్ అని పేరు పెట్టండి, డిఎఫ్ బై డిఎక్స్ కట్టండి. అంటే ఈ పవర్ రూట్ ఎక్స్ డెరివేటివ్ అవుతుంది, అది తెలియాలి. ఆ రూట్ ఎక్స్ని మనసులో ఎక్స్ అని వేసుకుంటే కనుక ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ రూట్ ఎక్స్కి ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ డిబిడిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ అదే మనం రాస్తాం. అలాగే సెకండ్ ఫంక్షన్ జీ అనుకోండి, దీన్ని జీ ఆఫ్ ఎక్స్ కంటే జీ అనుకుందాం. డెరివేటివ్ కడితే కనుక మైనస్ సైన్ ఎక్స్ 1/2 చేస్తాం. ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, ఫస్ట్ ఫంక్షన్కి ఎఫ్ అని, సెకండ్ ఫంక్షన్కి జీ అని. ఈ వర్కింగ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అని అలాగే చేయాలి. అయితే ఏంటి ఇక్కడ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా క్లారిటీగా తెలిసిందనుకోండి, క్లారిటీ ఉందనుకోండి. స్టార్టింగ్లో మాట డెరివేటివ్స్కి ఏ ఫంక్షన్కైనా మీరు డెరివేటివ్ కట్టడం అలవాటు అయిపోయింది అనుకోండి. అంటే కాంపోజిట్ డెరివేటివ్స్ వరకు బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక మెథడ్స్లో మళ్ళీ అయ్యే వస్తూ ఉంటాయన్నమాట. అందుకని మీరు డెరివేటివ్స్ ఏదైనా ఫంక్షన్ ఇస్తే డెరివేటివ్స్కి బాగా కట్టగలుగుతున్నారంటే కనుక దానికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని బాగా చదివితేనే వస్తాయన్నమాట. సో ఎఫ్ అని పేరు పెట్టాను. డిఫరెన్షియేషన్ చేస్తే డిఎఫ్ బై డిఎక్స్ ఈ పవర్ రూట్ ఎక్స్కి, మరి ఇది కాంపోజిట్ ఫంక్షన్ కదా, ఎక్స్పోనెన్షియల్ పవర్లో మళ్ళీ రూట్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది. రూట్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి దానికి ముందు ఈ పవర్ ఎక్స్కి ఈకి డెరివేటివ్ ఏంటి? ఈఏ అంటే ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ డిబిడిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ మాట. ఇవన్నీ మనం చేస్తే కనుక ఈజీ అయిపోతుంది. అప్పుడు డిఎఫ్ బై డిఎక్స్ ఎంత వచ్చింది, ఇది ఎంత వచ్చింది, దీన్ని 1 అనుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఇది జీ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్, దీన్ని కూడా డిఫరెన్షియేషన్ చేసాం. అంటే డీజీ బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. ఇది 2, ఇది అంటే 1/2 చేయండి. అంటే డిఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే డిఎఫ్ బై డీజీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈ సింప్లిఫికేషన్ చేస్తే కనుక ఈ పవర్ రూట్ ఎక్స్ బై 2 రూట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 1 అనమాట. దిస్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్. ఒక రూట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇంకా రిమైనింగ్ పార్ట్ ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ బై 2 అయిపోయింది. అంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అంటే ఈ పవర్ రూట్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ అంటే లాగ్ ఎక్స్. So the derivative of e power root x with respect to log x is e power root x into root x by 2. Problem is over. So in this class problem number 69 is completed. Next I am going to explaining problem number 70. Problem number 70. Find the derivative of tan inverse of 2x by 1 minus x square with respect to sin inverse of 2x by 1 plus x square. అంటే ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఈ ఫంక్షన్ తోటి చేయమంటున్నాడు. రెండు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్సే. అయితే కనుక ఇందులో మనం ముందుకు వెళ్ళే కొలది కూడా ఫస్ట్ నుంచి పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ రావచ్చు, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ రావచ్చు, ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ రావచ్చు. ఇలాంటి మెథడ్స్ అన్నీ మనం చెప్పుకున్న అన్నీ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ రావచ్చు. మనం చెప్పుకున్న మెథడ్స్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట మెథడ్స్కి ఎదరికి వెళ్ళే కొలది కూడా. సో ఇవి మనం చేసాం. ఏంటి దీనికి డెరివేటివ్ కట్టడం మనకు తెలుసు.
దీనికి ఎఫ్ అని పేరు పెడతాం. అయితే డెరివేటివ్ ఎలా కట్టాలంటే కనుక బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. విత్ ది హెల్ప్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చూసుకుంటే కనుక డెరివేటివ్ ఈజీగా కట్టుకెళ్ళాం. అందుకని డెరివేటివ్ మీరు డైరెక్ట్గా కట్టారంటే కనుక వితౌట్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కాకుండా మీరు డైరెక్ట్గా కడితే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, చికాక్గా ఉంటుంది అన్నమాట, ప్రాబ్లం చేయబుద్ది అవ్వదు. అందుకని దీని డెరివేటివ్ ఎలా కట్టాలంటే కనుక tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో tan θ పెడతావు, 2 tan θ బై 1 మైనస్ tan స్క్వేర్ θ, అది tan 2θ అయిపోతుంది. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ tan 2θ, tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోతుంది, 2θ మిగులుతుంది. θ అంటే tan ఇన్వర్స్ x రాస్తాం. సో ఇదంతా నేను ఇక్కడ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, మనం ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్న సబ్స్టిట్యూషన్ మెథడ్, ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ దీనికి g అని పేరు పెట్టాం, x ప్లేస్లో tan θ రాస్తాం, θ ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ x. సో tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan θ బై 1 మైనస్ tan స్క్వేర్ θ, ఇది tan 2θ ఫార్ములా ఇది. మరి tan ఇన్వర్స్ tan ఉంటే ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోయి 2θ మిగులుతుంది మనకు. f ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ x. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే మీరు సబ్స్టిట్యూషన్ చేయక్కర్లేకుండా కూడా మీకు నిన్న ఎస్టర్డేలో సబ్స్టిట్యూషన్ ఆఫ్ మెథడ్లో మీకు ప్రాబ్లం చెప్పాను. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క ప్రాపర్టీస్ కనుక మీరు యూజ్ చేశారనుకోండి, tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ x స్క్వేర్ అంటే 2 ఇంటూ tan ఇన్వర్స్ x డైరెక్ట్గా రాసేసుకొచ్చేలాగా. వీ నో దట్ tan ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ x. ఇది బై యూజింగ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ప్రాపర్టీస్ అన్నమాట. అవన్నీ చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ మీకు గుర్తున్నా సరే అలా ఫాలో అయిపోవచ్చు, లేదా విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ x ప్లేస్లో tan θ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా కూడా మనం కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. ఎంత వచ్చింది? f మ్యాక్సిమం సింప్లిఫై చేస్తే 2 tan ఇన్వర్స్ x వచ్చింది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, సింప్లిఫికేషన్ అయిపోయింది, మనం ఇంకా డిఫరెన్షియేషన్ చేయటమే. సో 2 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, దాన్ని 1 అనుకోండి. అలాగే జీని తీసుకోండి, జీ కూడా ఏముంది ఇక్కడ మనకి, జీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఎక్స్ ప్లేస్లో tan θ పెడదాం, ఎందువల్లంటే సైన్ 2θ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2θ ఫార్ములా ట్యాన్లో ఉంది మన దగ్గర. sin 2θ ఈజ్ ఈక్వల్ టు 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. అందుకని ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఇక్కడ కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో కూడా వన్ ఆఫ్ ది ప్రాపర్టీ అన్నమాట. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2 tan ఇన్వర్స్ x అన్నమాట. అక్కడ కూడా కాబట్టి మీరు అది ఫస్ట్ ఇయర్లో మనకి మన ట్రిగ్నోమెట్రీలో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్న చాప్టర్ ఉంటుంది. దాని మీద సంబంధించినటువంటి ప్రాపర్టీస్ చాలా ఉంటాయి, బండిల్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్నమాట. అందులో ఆ ప్రాపర్టీస్ కనుక మీరు యూజ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఇంకా సింపుల్గా చేయొచ్చు. ఓకే, సో ఎక్స్ ప్లేస్లో 2 tan θ బై 1 ప్లస్ tan సైన్ 2θ, అది రెండు క్యాన్సిల్ అయిపోయింది. సో 2θ, θ అంటే tan ఇన్వర్స్ x. ఓకే, డిఫరెన్షియేషన్ చేశాను, dg బై dx ఈజ్ ఈక్వల్ టు 2 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఏం కావాలి? df బై dg కావాలి. మనకు కావాల్సింది df బై dx కాదు, dg బై dx కూడా కాదు, df బై dg కావాలి. డెరివేటివ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు g అంటే 1/2 చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ dx క్యాన్సిల్ అవుతుంది డివైడ్ చేసినప్పుడు, డైరెక్ట్గా మనకి df బై dg వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, దట్ ఈక్వల్ సేమ్ క్వాంటిటీ కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోయింది, వీ గెట్ 1. సో ద డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 1 వచ్చింది మనకి. ఓకే, 1 రావచ్చు ఒకసారి. మీరు అనొచ్చు, ఇందాక ఒక నోట్ పాయింట్ చెప్పారు కదండి, డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే కనుక 1 వస్తుంది కదా అని, దానికి దీనికి సంబంధం లేదన్నమాట. సేమ్ ఫంక్షన్ అయితే ఖచ్చితంగా 1 వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఈ సందర్భంలో మనకు 1 వచ్చింది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్, రెండు డిఫరెంట్, కానీ 1 వచ్చింది, రావచ్చు. ఆత్మాను ఇలా రావాలని మట్టుకు రూల్ ఏం లేదు, కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సేమ్ అయితే కనుక ఎప్పుడు అలాగే వస్తుంది అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంతేగాని ఇక్కడ వచ్చింది కదా అని దీన్ని తీసుకెళ్ళి దానికి అప్లై చేయకూడదు అనమాట. నోట్ పాయింట్ 1లో ఏం చెప్పాను? ఎఫ్ ఆఫ్ ఎక్స్, ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే కనుక ఆల్వేస్ వీ గెట్ డెరివేటివ్ 1. అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ డిఫరెంట్గా ఉండి డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్ అన్నాను అనుకోండి, 1 రావచ్చు, రాకపోవచ్చు. వస్తే వెల్, రాకపోతే మనం ఏం చేయాలి. ఓకే, అలాగే ఖచ్చితంగా ఇక్కడ 1 వచ్చేసింది కదా అని ఈ రెండు ఫంక్షన్స్ సమానంగా ఉండాలి కదండి అని మీరు క్వశ్చన్ వేయకూడదు అనమాట. కాన్వర్స్ ఈజ్ నీడ్ నాట్ బి ట్రూ. ఓకే, సో కాపీ చేసుకోండి ప్రాబ్లం. ఇది ప్రాబ్లం నెంబర్ 70. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 70 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 71. ఓకే, ప్రాబ్లం నెంబర్ 71 చూడండి. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఫస్ట్ ఫంక్షన్కి మనం పేరు పెడతాం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని, సెకండ్ ఫంక్షన్కి జీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. అయితే ఇక్కడ మనం నేను మనం ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అని, అది ఎగ్జిస్ట్ అయింది. ఇక్కడ ఒక ఫంక్షన్ ఎక్స్ ఉంది, దాని పవర్ మళ్ళీ కూడా వేరియబుల్లే ఉన్నాయి. వేరియబుల్స్ పవర్స్ వేరియబుల్స్ ఆర్ ఫంక్షన్స్ పవర్స్ ఫంక్షన్స్ ఉంటే కనుక మనం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అంటే మనకి అన్ని మెథడ్స్ టచ్ అవుతున్నాయి చూడండి. ఇందాక సబ్స్టిట్యూషన్ మెథడ్ టచ్ అయింది, మనం దాన్ని డీల్ చేసే ప్రాబ్లం చేసాం. ఇప్పుడు లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ రావాలన్నమాట. అంటే దీనికి జీ అని పేరు పెట్టినప్పుడు లాగ్ జీ అప్లై చేసిన సింప్లిఫై చేస్తాం. అంటే డీజీ బై డిఎక్స్ కట్టాలంటే కనుక లాగ్ అప్లై చేయాలి దీనికి.
అలాగే దీనికి మామూలుగా g కాబట్టి g ఈజ్ ఈక్వల్ సైన్ ఇన్వర్స్ x అండ్ దట్ డెరివేటివ్ g డాష్ ఈజ్ ఈక్వల్ టు 1/√1 - x. అది సింపుల్గానే వచ్చేస్తుంది. ఇదే కొంచెం మనం చేసాం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ నమూనా కొన్ని చేసాం మనం. కొన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే, నేను ఇదంతా బోర్డు మీద రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పెద్ద ఏం ఉండదు, ఎందుకంటే కనుక లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో తెలుసు. బై టేకింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ వీ గెట్ x. ఎప్పుడు కూడా 1/y ఇంటూ dv/dx అలా వస్తుంది కదా. ఇక్కడ y కాదు కదా, f మాట. అంటే 1/f ఇంటూ df/dx అని వస్తుంది అన్నమాట. అది చూసుకుంటే అంతే, జస్ట్ ఫంక్షన్ మారుతుందంటే అక్కడ ఇప్పటి వరకు మనం y అని చేసాము, ఇప్పుడు జస్ట్ f అని వచ్చింది అంతే తేడా. అప్పటి వరకు మనకి 1/y ఇంటూ dv/dx అని వచ్చేది, ఇప్పుడు 1/f ఇంటూ df/dx అని వస్తుంది అంతే తేడా. సో 1 అనుకుంటాం, 2 అనుకుంటాం, 1/2 చేస్తాం, ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నేను బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఫంక్షన్కి f అని పేరు పెట్టాం, x⁻sin x కాబట్టి. ఓకే, అంటే ఎందుకంటే ఎక్స్ పవర్లో మళ్ళీ ఫంక్షన్ ఉంది మనకి, వెంటనే మనం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి, లేకపోతే మనం ఇది డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉంటుంది. ఓకే, మనం ఫస్ట్ ఫంక్షన్ పేరు ఎఫ్. ఇది ఎప్పుడు కూడా మనం ఇందులో అలా అలవాటు చేసేసుకోవాలి మొత్తం. వన్ ఫంక్షన్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ అనదర్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ అని, సెకండ్ ఫంక్షన్ జీ అని. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు x⁻sin x. మరి ఇది లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే కానీ మనం చేయలేం, చాలా కాంప్లికేటెడ్ అయిపోద్ది అనమాట. అందుకని అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ x⁻sin x. మనం చెప్పాం కదా ఇందులో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో లాగరిథమిక్ ప్రాపర్టీస్, లాగ్ a⁻m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ లాగ్ ఏ. సో ఎదురుకు వచ్చేస్తుంది అనమాట, sin ఇన్వర్స్ x ఇంటూ లాగ్ x అనమాట. ఓకే, లాగ్ y ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉంది, ఇది ప్రొడక్ట్ రూల్లో ఉంది. sin ఇన్వర్స్ x ఆఫ్ ఫంక్షన్ లాగ్ x ఒకటి, అంటే dbdx ఆఫ్ అప్లై చేసినప్పుడు అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ dbdx ఆఫ్ లాగ్ f ఈజ్ ఈక్వల్ టు dbdx ఆఫ్ sin ఇన్వర్స్ x ఇంటూ లాగ్ x. దిస్ ఈజ్ u, దిస్ ఈజ్ v. బై యూజింగ్ ప్రొడక్ట్ రూల్ sin ఇన్వర్స్ x వదిలేండి, dbdx ఆఫ్ లాగ్ x ప్లస్ లాగ్ x వదిలేండి, dbdx ఆఫ్ sin ఇన్వర్స్ x. That equal to sin inverse x into derivative of log x 1/x plus log x into derivative of sin inverse x 1/√1 - x square. So df/dg రెడీ అయిపోయింది. 1/f ఉంటుంది ఇక్కడ గుర్తు కదా మనకి. లాగ్ వైకి మనం ఏం రాసేవాళ్ళం, 1/y ఇంటూ dv/dx. అలాగే లాగ్ ఎఫ్కి 1/f ఇంటూ df/dx. సో ఈ 1/f మనకు అవసరం లేదు, ఈ సైడ్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. df/dx ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ దిస్ వన్, దీన్ని 1 అనుకుందాం. ఓకే, 1 అనుకునే ముందు ఇక్కడ ఎఫ్ అంటే ఏంటో రాయాలి కదా. దిస్ ఈజ్ 1, దాన్ని 1 అనుకుందాం. ఎఫ్ అంటే ఏంటి, x⁻sin x. లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఇది అవలేలుగా చేయగలుగుతారు అనమాట. సో ఇది 1 ఇది. నెక్స్ట్ g sin x, సింపుల్గా ఉంది, డైరెక్ట్ ఫార్ములా అనమాట అది. dbdx ఆఫ్ g ఈజ్ ఈక్వల్ టు dbdx ఆఫ్ sin x 1/√1 - x square. దిస్ ఈజ్ 2. 1/2 చేసాం, df/dx బై dg/dx, dx క్యాన్సిల్ అయిపోయింది. ఈ పక్కన df/dg, ఇదే మనకు కావాలన్నమాట. డిఫరెన్షియేటింగ్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు జీ, దట్ ఈక్వల్ టు ఇక్కడ చూద్దాం. ఇంక మనం దీన్ని మీకు ఓపుకుంటే కనుక సింప్లిఫై చేసుకోండి, లేకపోతే కనుక ఇలా వదిలేండి. సో x⁻sin x ఇది బై 1/√, ఇదేమో న్యూమరేటర్లోకి వచ్చి మల్టిప్లై చేస్తుంది అనమాట. కావాలితే మీరు √1 - x square into sin x ప్లస్ x ఇంటూ లాగ్ x బై x ఇంటూ √1 - x square, 1 - x square 1 - x square క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x ఒకటి మిగులుతుంది. x⁻sin x బై √1 - x square into sin x ప్లస్ x లాగ్ x, అది ఫైనల్ ఆన్సర్ అనమాట. మ్యాక్సిమం సింప్లిఫికేషన్ చేస్తే, అంతకన్నా మనం ఇంకెక్కువ సింప్లిఫికేషన్ చేయలేం. ఓకే, సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సింప్లిఫికేషన్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ వదిలేయండి, తప్పులు మట్టికి చేయొద్దు. ఓకే, సో 71 ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్, కాపీ చేసుకోండి. నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ చేసాం దీని మీద. ఇంకా ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు, కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా ఇలాగే ఉంటుంది. డెరివేటివ్స్ కనుక మీరు ప్రాక్టీస్ లేకుండా ఇవి ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా అనవసరం. ఓకే 72 ప్రాబ్లం. ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ e⁻x² 4x² విత్ రెస్పెక్ట్ టు √1 + 4x². ఏముంది, చక్కగా మీరు ఇది చేయటం కూడా లేదు, మీరు పాజిటివ్ పెట్టుకుని ఇది మీరు చేయటం ట్రై చేయండి. ఎఫ్ అని పేరు పెట్టండి. e⁻4x² డెరివేటివ్ తెలియాలి. e⁻4x² డెరివేటివ్ e⁻x ఫార్మేట్లో ఉంది, e⁻4x², మళ్ళీ 4x² డెరివేటివ్. అలాగే దీని డెరివేటివ్ నేను బోర్డు మీద చేస్తాను చూడండి. పాజ్లో పెట్టుకుని మీరు సొంతంగా చేస్తే కనుక కరెక్ట్గా వస్తే కనుక అప్పుడు మళ్ళీ ప్లే చేసుకుని చూసుకుందరు కానీ. ఓకే, ఈ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయడం అంతా కూడా నేను చేసాను చూడండి. ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఏముండదు ఇందులో, ఎందుకంటే మీరు డెరివేటివ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక. ఎఫ్ e⁻4x² dbdx ఆఫ్ ఎఫ్ e⁻4x²కి మనం ఫస్ట్ ఇదంతా కూడా మీరు మనసులో x అని వేసుకోండి. అప్పుడు dbdx ఆఫ్ e⁻x మళ్ళీ దానికి రౌండ్ అప్ చేసిన దానికి మళ్ళీ డెరివేటివ్ అంటే dbdx ఆఫ్ 4x², x² 2x ఇంటూ 4 8x. సో
df/dx ఎంత వచ్చిందంటే కనుక e⁴x² × 8x, అది 1 అది. నెక్స్ట్ g తీసుకోండి, g = √1 + 4x². ఈ లోపల ఉన్నటువంటి క్వాంటిటీ అంతా కూడా మీరు x కింద కన్సిడర్ చేసేసుకోండి. dvdx ఆఫ్ √x 1/2 √x, దట్ ఈక్వల్ టు dg/dx = 1/2 × రౌండ్ అప్ చేసిందే రాయాలి ఇంటూ dvdx ఆఫ్ 1 + 4x². సో 1కి డెరివేటివ్ 0 కాన్స్టెంట్ కాబట్టి x² 2x, 2x × 4 8x, 8x/2 × √1 + 4x, ఈ dg/dx. అంటే సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇది 2 1/2 చేసాం. 1/2 చేస్తే కనుక ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. df/dg = e⁴x² 8x/4x ఇది ఇలాగే ఉంటుంది. ఇది ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అనమాట. √1 + 4x² 4x, 4x ఇందులో 8xలో 2 టైమ్స్ అనమాట. అంటే ఇంక రిమైనింగ్ పార్ట్ 2 × e⁴x² × √1 + 4x². మరి ఇక్కడ మనం చేసింది ఏంటి, ఆ డెరివేటివ్స్ పర్ఫెక్ట్గా చేయగలిగితే కనుక, అంటే కాంపోజిట్ ఫంక్షన్స్ డెరివేటివ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం బాగా నేర్చుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్ని కాంపోజిట్నే కాదు, మెథడ్ ఆఫ్ కాంపోజిట్ డెరివేటివ్స్ టు మెథడ్ ఆఫ్ ది కాంపోజిట్ ఫంక్షన్స్ అన్నమాట. అదో మెథడ్ అది, దాన్ని చైన్ రూల్ అంటమాట. అలాగే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్లోకి వెళ్ళినప్పుడు పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ ఉపయోగిస్తాం, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఉపయోగిస్తాం. ఈ మెథడ్స్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట. అందుకని ఈ మెథడ్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే కనుక, ప్రిపేర్ అయిపోయి ఉంటే కనుక నెక్స్ట్ ఇవన్నీ కూడా చక్కగా చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 72 ఈజ్ కంప్లీటెడ్. కాపీ ఇట్. నెక్స్ట్ నేను ఇక్కడికి ఏమైపోయింది, ఇది డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ కాదు, ఫంక్షన్ తోటి చేసామన్నమాట. దాని మీద ఒక 5 ప్రాబ్లమ్స్ వరకు మనం చేసాం. ఓకే, 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి, చాలా ఎనఫ్. ఇంకెన్ని చేసుకుని ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఇదో మెథడ్, ఇది డెరివేటివ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్. ఇన్ఫైనైట్ సిరీస్లో ఉన్నప్పుడు డెరివేటివ్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ ఒక 3-4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసి క్లాస్ క్లోజ్ చేయొచ్చు. ఓకే, ఇన్ఫైనైట్ సిరీస్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చక్కగా మీరు ఒక వర్కింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఆ వర్కింగ్ ప్రాసెస్ ప్రకారం ఫాలో అయిపోతే కనుక నో ప్రాబ్లం. ఫర్ రోజు మనకి రూట్ ఆఫ్ ఏదో x ప్లస్ రూట్ ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ x ప్లస్ గోన్ లైక్ దిస్ అప్ టు ఇన్ఫినిటీ ఇలా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ఇన్ఫినిట్ సిరీస్ అన్నమాట. దీని ఏదో ఒక నెస్టెడ్ ఫంక్షన్ అన్నమాట. ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి మీకు చెప్పాం. మన చైన్ రూల్ ప్రకారం కాంపోజిట్ ఫంక్షన్ కంటే ఒకదాని చాలా ఫంక్షన్స్, ఇన్ఫినిట్ ఫంక్షన్స్ ఎంబెడెడ్ అయిపోయి ఉన్నాయి. మనం మనసులో ఇదంతా కూడా మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, dbdx ఆఫ్ 1/2 √x అప్లై చేస్తాం. మళ్ళీ లోపల దాని డెరివేటివ్ అలా ఎన్నిసార్లు అప్లై చేయగలం, కానీ అలా అప్లై చేయలేం. కాబట్టి దీనికి ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ ప్రకారం మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, ఇవే ఇన్ఫైనైట్ సిరీస్ యొక్క ఫంక్షన్స్కి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయటం అన్నమాట. ఓకే, ఇందులో కూడా ఒక 4 ప్రాబ్లమ్స్ చేసి ఒక 2-3-4 ప్రాబ్లమ్స్ చేస్తే ఇంకా అదే ప్రాసెస్లో మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాబ్లం నేను స్టార్ట్ చేస్తాను చూడండి. దీని మీద ఇన్ఫినిట్ సిరీస్ మీద ప్రాబ్లమ్స్ మనం డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ మీద ఒక 5 ప్రాబ్లమ్స్ చేసాం. ఓకే, దీని మీద ఒక 3 or 4 ప్రాబ్లమ్ చూద్దాం. 73 ప్రాబ్లం, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ గోన్ లైక్ దిస్ అప్ టు ఇన్ఫినిటీ. దీన్ని మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇన్ఫినిట్ టర్మ్స్ వరకు ఉన్నాయి కదా, దీన్ని టెర్మినేట్ చేయడం ఏ విధంగానే, దాన్ని టెర్మినేట్ చేయడం రావాలి. దానికంటే ముందు దీనికి ఒక y అని పేరు పెడదాం. వాట్ ఈస్ ది సొల్యూషన్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. వాడు ఇచ్చినటువంటి ఫంక్షన్కి నేను ఒక నేమింగ్ చేశాను, దట్ ఈక్వల్ టు y. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ రెస్పెక్ట్ టు x చేసేయకూడదు. దీని సింప్లిఫికేషన్ ఎలా చేయాలంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనకి c ఉంది, c మీన్స్ ఇన్ఫినైట్, c హ్యావింగ్ ఇన్ఫినైట్ లీటర్స్ క్వాంటిటీ, అంటే అనంతమైనటువంటి వాటర్ ఉన్నటువంటి, అంటే అనంతం అంటే ఇన్ఫినిట్ అంటే లార్జ్ అమౌంట్ని ఎప్పుడు కూడా మనం ఇన్ఫినిటీ తోటి ఇండికేట్ చేస్తామన్నమాట. దీంట్లోంచి మనం ఒక 1 లీటర్ వాటర్ని తీసామనుకోండి సీలోంచి, అప్పుడు మనం దాన్ని ఏమంటాం, సీలోంచి తీసినటువంటి 1 వాటర్ సి అని అంటాం, అనం సిఏ అంటాం, అంటే సముద్రమే అంటాం. సముద్రంలోంచి 1 లీటర్ నీరు తీస్తే కనుక దాన్ని సముద్రం అంటాం తప్ప, సముద్రంలోంచి 1 లీటర్ నీరు తీసినటువంటి సముద్రం అని మనం అనం. అందుకని ఈ ఇన్ఫినైట్ క్వాంటిటీలోంచి ఒక సమ్ వాల్యూని ఎలిమినేట్ చేస్తే దీనికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట.
అంటే ఇందులోంచి 1 లీటర్ నీళ్ళు తీయటం వల్ల సముద్రం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయి లేకపోతే కనుక దాని యొక్క స్ట్రక్చర్ మట్టుకి ఏం చేంజ్ అవ్వదు. అదేవిధంగా ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్. నేను ఎలా కన్సిడర్ చేసుకుంటానంటే y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదంతా కూడా ఏంటంటే కనుక వైఏ, ఈ ఒక్క టర్మ్ని వదిలేస్తున్నాను అనమాట, అంటే సైన్ ఎక్స్ ప్లస్ ఇదంతా కూడా ఏమవుతుందంటే కనుక y అవుతుంది. ఎందుకన్నా y అంటే ఏంటి, రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఒక టర్మ్ని వదిలేసాను అంటే ఇన్ఫైనైట్ టర్మ్స్లో ఒక టర్మ్ని టెర్మినేట్ చేయటం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో అలాగే మన సిలో మనకి 1 లీటర్ నీళ్ళు తీయటం వల్ల సి యొక్క స్ట్రక్చర్ ఏం చేంజ్ అవ్వదు. అదేవిధంగా ఇక్కడ మనం ఈ టర్మ్ని ఎలిమినేట్ చేసాను అంటే ఈ టర్మ్ని దీంట్లో కలపట్లేదు. సో ఇదంతా కూడా y కింద కన్సిడర్ చేసుకోవచ్చు. మీరు అడగచ్చు, ఈ సిరీస్లో సైన్ ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ని మీరు వదిలేసారు కదా ఫంక్షన్, అంటే వదిలేసినా నష్టం లేదు. బికాస్ దిస్ సిరీస్ హ్యావింగ్ ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ అనమాట. ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ నుంచి ఒక ఎలిమెంట్ని ఎలిమినేట్ చేయడం వల్ల నో ప్రాబ్లం. ఓకే, దట్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ y. ఇక్కడ నుంచి ప్రాసెస్ మామూలే. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనం డెరివేటివ్స్ ఎలా చేస్తాం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలంటే కనుక మీకు తెలియవలసింది ఏంటంటే కనుక రూట్ ఎక్స్ డెరివేటివ్ కట్టడం రావాలి. ఇక్కడ లోపల ఏదైతే ఫంక్షన్ ఇస్తారో ఆ ఫంక్షన్ డెరివేటివ్ కట్టడం వస్తే కనుక సరిపోతుంది. ఎప్పుడు కూడా రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్సే. లోపల ఫంక్షన్ సైన్ ఉండొచ్చు, కాస్ ఉండొచ్చు, 1/x ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు. ఓకే, దానికి మీరు డెరివేటివ్ కట్టడం తప్పు లేకుండా కట్టాలి. సో y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ y, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. 2 dv/dxలు వస్తాయి, కామన్ తీసి సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ ఎక్స్ ప్లస్ y. ఇంకెక్కడి నుంచి డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dv/dx ఆఫ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dv/dx ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ y. సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్, dv/dx ఆఫ్ y అంటే dv/dxే. ఇక్కడికి వద్దాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ y స్క్వేర్ ఉంది ఇక్కడ మనకి, అంటే విత్ y వేరియబుల్స్ సంబంధించినటువంటి ఫంక్షన్ ఉంటే కనుక మనం డైరెక్ట్గా రాసేస్తాం. dv/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి 2x అని రాసేయచ్చు. కానీ డిఫరెంట్ వేరియబుల్ కాబట్టి dv/dx ఆఫ్ y స్క్వేర్ అంటే కనుక 2y ఇంటూ dv/dx ఆఫ్ y. ప్రతిదానికి కూడా అలాగే రాస్తాం, మనం చెప్పుకున్నమాట ఇవన్నీ కూడా. ఓకే, 2y ఇంటూ dv/dx ఆఫ్ y. ఎక్స్ కాంది ఏది వచ్చినా సరే, ఒకవేళ ఎక్స్ ఉందనుకోండి 2x అని రాసి వదిలేస్తాం. ఎక్స్ కాంది ఏది వచ్చినా సరే 2y ఇంటూ dv/dx ఆఫ్ y, అంటే 2y ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ dy/dx. మనకి dy/dxే కావాలి. వాడు ఏమన్నాడు, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు. ఇది y అయితే కనుక dy/dx ఫైండ్ అవుట్ చేయమని. మరి 2 dy/dxలు ఉన్నాయి ఇక్కడ. సో ఈ వాల్యూని సైడ్ తీసుకొచ్చి dy/dx కామన్ తీస్తే dy/dx ఇంటూ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై 2y మైనస్ 1. అంటే లాస్ట్లో y అంటే ఇదంతా ఇక్కడ రాయవలసిన అవసరం లేదు, 2 ఇంటూ రూట్ ఆఫ్ రాయాల్సిన అవసరం లేదు, ఇలా వదిలేస్తే చాలు. సో డెరివేటివ్ ఆఫ్ ఈ ఇన్ఫైనైట్ సిరీస్లో సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎంబెడెడ్ అయి ఉంటే కనుక ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి మనం డెరివేటివ్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే కనుక ఇక్కడ దీన్ని వదిలేయాలి, ఫస్ట్ టర్మ్ని వదిలేయాలి. వదిలేస్తే రిమైనింగ్ ఇవంతా కూడా ఏమవుతుందంటే కనుక y అవుతుంది అనమాట. y అంటే దీని పేరు ఇది. అంటే ఇలా మూసేసేమనుకోండి దీన్ని అంతటిని కూడా, అప్పుడు అది ఏమవుతుంది, అది కూడా y. ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి అందులోంచి ఒక్క టర్మ్ని మిస్ చేయటం వల్ల నష్టమేం లేదన్నమాట. ఓకే, అది మెయిన్ ఇక్కడ టెక్నిక్. ఓకే, అందుకని మనం దీన్ని వదిలేసి ఇదంతటిని కూడా మళ్ళీ y కింద తీసుకుంటే కనుక స్క్వేరింగ్ చేస్తే కనుక మనకి ఇంకా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. dv/dx ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై 2y మైనస్ 1. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఇలాగే ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి మారే ప్రాబ్లం ఒకటి ఉంటుంది, అది ఎలా చేస్తాం ఏంటనేది తర్వాత చూద్దాం ఒకటి. ఓకే, ఒకవేళ మార్చితే ఎలా చేయాలి అంటే మార్చడం మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ కూడా మనం పెట్టుకున్నది అదే ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లమ్స్ మాట. ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఒకేలా ఉండాలన్నమాట. ఓకే, సో in this class problem number 74 is completed. Copy it. Next I am going to explaining problem number 75. 75th problem into find the derivative of sin x power sin x power sin x power sin x up to infinity. ఇది కూడా సిరీసే, అంటే పవర్స్లో ఉందన్నమాట. ఇందాక సమ్మేషన్లో ఉంది, రూట్ క్వాంటిటీ సమ్మేషన్లో ఉంది, ఇప్పుడేమో పవర్స్ అన్నమాట. sin x హోల్ పవర్ sin x హోల్ పవర్ sin x హోల్ పవర్ sin x హోల్ పవర్ అప్ టు ఇన్ఫినిటీ. ఇది కూడా సేమ్ అంతే. దీనికి y అని పేరు పెట్టాం, ఒక టర్మ్ వదిలేయండి, ఇంక రిమైనింగ్ sin x పవర్ sin x పవర్ sin x పవర్ అప్ టు ఇన్ఫినిటీ. ఇదంతా కూడా ఏమవుతుందంటే కనుక y అయిపోతుంది అనమాట. అంటే y ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ y, అంటే బై యూజింగ్ మెథడ్ ఆఫ్ డిఫరెన్షియేషన్.
మెథడ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే కనుక దీన్ని మనం చాలా ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు అనమాట. సో ఆ ఐడియా మీకు రావాలి. ఇన్ఫైనైట్ సిరీస్లో ఒక టర్మ్ని ఎలిమినేట్ చేయాలన్నమాట. అంటే ఒక టర్మ్ని ఆపేసి మిగతా టర్మ్స్ అన్నింటిలో కూడా అదే సేమ్ నేమ్ పెట్టుకోవాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక టర్మ్ని మనం ఆపేసి మిగతా టర్మ్స్ అన్నింటిలో కూడా వై అని పేరు పెట్టేయాలి. ఇక్కడ ఆల్రెడీ దీనికి వై అని పేరు పెట్టాం కాబట్టి ఒక టర్మ్ని డిలీట్ చేయడం వల్ల నష్టం లేదనుకున్నాం కాబట్టి అంటే y ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ y అవుతుంది. ఇంకా అక్కడ నుంచి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ బై అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ log y ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ sin x హోల్ పవర్ y అంటే y log ఆఫ్ sin x ప్రొడక్ట్ రూల్ ఉపయోగించండి, dv/dx క్యాలిక్యులేట్ చేయండి, ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఈ ఇన్ఫినిట్ సిరీస్లో మనకి మధ్యలో కూడా లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ వస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ మనకి తెలియకుండానే ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ కూడా మనం చేసాం ఇంతకుముందు ప్రాబ్లంలో. y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ sin x ప్లస్ రూట్ ఆఫ్ sin x ప్లస్ అందులో కూడా ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ అది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఫంక్షన్స్ వేరియబుల్స్ అందులో ఇంబెడెడ్ అయిపోయినాయి. సో ఇందులో మెథడ్ ఆఫ్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తే కనుక సో ఇది ఈ ఒక్క టర్మ్ని ఉంచేసి మిగతా టర్మ్స్ అంటే y అని పేరు పెట్టాం కదా. సో sin x హోల్ పవర్ 5 ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్లో చేసాం. లాగ్ అప్లై చేసాం. log y ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ sin x హోల్ పవర్ y ఇంటూ డిఫరెన్షియేషన్ చేసాం ప్రొడక్ట్ రూల్. డెరివేటివ్స్ మట్టికి పర్ఫెక్ట్గా కట్టాలి. లాగ్ ఆఫ్ sin x డెరివేటివ్ ఫస్ట్లో రఫ్లో చూసుకో. లాగ్ ఆఫ్ sin x కి log x డెరివేటివ్ 1/x అంటే 1/sin x, మళ్ళీ sin x డెరివేటివ్ cos x అంటే 1/sin x ఇంటూ cos x ప్లస్ dv/dx ఆఫ్ y అంటే dv/dx. రెండు dv/dxలు వచ్చినాయి చూడండి. ఇక్కడ ఒక dv/dx వస్తుంది, ఇక్కడ ఒక dv/dx వస్తుంది. సో 1/y ఇంటూ log y డెరివేటివ్ మనకు తెలుసు 1/y ఇంటూ dv/dx. ఈ yని పక్కకి ట్రాన్స్ఫర్ చేద్దాం. దట్ ఈక్వల్ dv/dx ఈజ్ ఈక్వల్ y ఇంటూ మీకు తెలిస్తే కనుక రాసుకోండి cos x బై sin x అంటే కనుక cot x రాయాలి, తెలియటం కూడా కాదు, తెలుసుకోవాలన్నమాట. ఓకే cos x బై sin x ఈజ్ ఈక్వల్ టు cot x ప్లస్ y log ఆఫ్ sin x ఇంటూ dv/dx. సో ఈ y పెట్టి మల్టిప్లై చేస్తాం. సో y స్క్వేర్ ఇంటూ దిస్ వన్. అయితే ఇక్కడ dv/dx ఉంది, ఇక్కడ కూడా dv/dx ఉంది. సో ఈ రెండు dv/dx ఉండకూడదు కదా. సో ఈ వాల్యూ ఎలా ఉంచేసి ఈ మొత్తం టర్మ్ని సైడ్ తీసుకురండి. ఈజ్ ఈక్వల్ టు y, ఇది ఇక్కడ ఉండిపోతుంది అనమాట. y స్క్వేర్ ఇంటూ cot x. ఇక్కడ dv/dx కామన్ తీయండి. సో 1 మైనస్ y log ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ఇంటూ cot x. సో ఐ వాంట్ dv/dx. dv/dx ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ఇంటూ cot x బై 1 మైనస్ y ఇంటూ log ఆఫ్ sin x క్లోజ్. ఓకే ఇలా ఈ విధంగా చేయాలన్నమాట. అంటే లాగరిథమిక్ డిఫరెన్షియేషనే కదా. అంటే ఆ మెథడ్స్ అన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక చక్కగా అవలేలాగా చేయొచ్చు అనమాట. ఆ మెథడ్స్ ఇంపార్టెంట్. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్, లాగరిథమిక్ డిఫరెన్షియేషన్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఆల్సో చైన్ రూల్, దట్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్. ఇవి బాగా చేస్తే కనుక మిగతా ఎటువంటి ప్రాబ్లం అయినా సరే బాగా చేయటం అంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చేసుకుని వెళ్ళిపోతే డెరివేటివ్స్ అంతా కూడా డెడ్ ఈజ్ అయిపోతుంది. ఎప్పుడైతే డెరివేటివ్స్ సునాయాసంగా మీరు చేయగలుగుతారో సెకండరీలో ఇంటిగ్రేషన్ అవలేలుగా ఉంటుంది అన్నమాట. ఆడుకుంటారన్నమాట ప్రాబ్లమ్స్ తోటి అక్కడ. ఓకే సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 75 ఈజ్ కంప్లీటెడ్. ఓకే సో ఇక్కడ మీరు ఒక టెక్నిక్ కూడా ఫాలో అవ్వండి. అంటే మీకు చిన్న టెక్నిక్స్ చెప్తాను చూడండి. ఇందులోని మీరు ఇలాగా y ఈజ్ ఈక్వల్ టు sin x పవర్ sin x పవర్ sin x అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంది. dv/dx కడితే కనుక y స్క్వేర్ cot x బై 1 మైనస్ y ఇంటూ లాగ్ ఆఫ్ sin x. రేపు వద్దని ఇక్కడ కాస్ పెట్టాడు. సపోజ్ cos x పవర్ cos x పవర్ cos x పవర్ అప్ టు ఇన్ఫినిటీ. ఆన్సర్ ఎంత వస్తుందంటే కనుక dv/dx ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుందంటే కనుక tan x వస్తుంది, మైనస్ tan x వస్తుంది. ఎందుకు వస్తుందంటే కనుక ఇక్కడ లాగ్ sin x కదా. ఇప్పుడు మనం x ప్లస్ sin x ప్లస్లో cos x పెట్టాం. లాగ్ cos xకి డెరివేటివ్ ఏంటి 1/cos x ఇంటూ cos x డెరివేటివ్ మైనస్ sin x అంటే ఇక్కడ మైనస్ వస్తుందన్నమాట. మైనస్ y స్క్వేర్ tan x 1 మైనస్ y ఇంటూ లాగ్ ఆఫ్ cos x. రేపు వద్దని ఇక్కడ సపోజ్ tan x పెట్టాడు అనుకోండి. tan x పవర్ tan x పవర్ tan x పవర్ అప్ టు ఇన్ఫినిటీ. ఆన్సర్ ఏమొస్తుంది y స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ tan x డెరివేటివ్ ఏంటి అంటే లాగ్ ఆఫ్ tan x డెరివేటివ్ ఇక్కడ రాయాలన్నమాట. లాగ్ ఆఫ్ tan x డెరివేటివ్ మిగతాదంతా మామూలే. లాగ్ ఆఫ్ tan x డెరివేటివ్ ఏంటి 1/tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x. మీరు 1/tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x దట్ ఈక్వల్ టు cos x బై sin x ఇంటూ 1/cos స్క్వేర్ x అంటే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 అంటే కొసికెంట్ 2x అవుతుంది అన్నమాట. అలా తెలిస్తే కనుక ఆ టెక్నిక్స్ ఫాలో అయితే కనుక చేయొచ్చు అన్నమాట. ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే కనుక ఇందాక మీరు సమ్మేషన్ పవర్స్లో ఉన్నప్పుడు మీరు ఇలా గుర్తుపెట్టుకుని వీటి లాగ్ ఆఫ్ tan x డెరివేటివ్ తీసుకొచ్చి ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. అలాగే సమ్మేషన్లో ఉన్నప్పుడు ఓకే ఇది కాపీ చేసుకున్నారు కదా, కాపీ ఇట్. మనం ఇందాక ఒక ప్రాబ్లం చేసాం. y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ sin x ప్లస్ రూట్ ఆఫ్ sin x ప్లస్ రూట్ ఆఫ్ sin x ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ.
దాని dydx ఏమైనా ఫైండ్ అవుట్ చేసాం cos x బై 2y మైనస్ 1. రేపు పొద్దున్న మనకి y ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఇలా వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఫస్ట్ చూసుకోవాలన్నమాట కాస్ ఎక్స్ డెరివేటివ్ రాయండి, అంటే మైనస్ సైన్ ఎక్స్ బై 2y మైనస్ 1. మీరు ఇంకా దీన్ని ఏమైనా సింప్లిఫై చేసుకుంటే కనుక సైన్ ఎక్స్ బై 1 మైనస్ 2y. ఈ మైనస్ని ఎలిమినేట్ చేయాలనుకుంటే డినామినేటర్ని చేంజ్ చేయండి 1 మైనస్ 2y. అంటే దీనికి y ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఉంటే కనుక dydx ఎలాగా లోపల ఉన్నటువంటి ఫంక్షన్కి డెరివేటివ్ ఏంటి కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్, కింద 2y మైనస్ 1 మామూలే. నెక్స్ట్ ఇక్కడికి రండి, రూట్ ఆఫ్ tan x ప్లస్ రూట్ ఆఫ్ tan x ప్లస్ రూట్ ఆఫ్ tan x ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ. ఫస్ట్ ఏంటి tan x డెరివేటివ్ రాసేయండి సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఓకే, dydx ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 2y మైనస్ 1. ప్రతిదానికి కూడా 2y మైనస్ 1 ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి y ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రాబ్లంలోని 1/x డెరివేటివ్ మైనస్ 1/x స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ బై 2y మైనస్ 1. అంటే ఇన్ జనరల్గా y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ ఉంటే అక్కడ ఏ ఫంక్షన్ అయినా ఉన్నామండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో, అప్పుడు దాని యొక్క డెరివేటివ్ ఎంత అవుతుందంటే కనుక ఎఫ్ డాష్ ఎక్స్ బై 2y మైనస్ 1 క్లోజ్. అంటే మీరు అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఏంటి రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అన్ని ప్లే చేస్తే కనుక మ్యాక్సిమం టైం కలిసి వస్తుంది అన్నమాట మనకి. సో dydx ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఏముందో దాని డెరివేటివ్ రాయండి బై 2y మైనస్ 1. మొత్తం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. మచ్చుకు మీకు 2 ప్రాబ్లమ్స్ చెప్పానమాట. అలాగే సైన్ ఎక్స్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎఫ్, దానికి కూడా జనరల్గా మీరు నేను ఎలా అయితే తయారు చేసానో అలా కూడా మీరు తయారు చేసుకోండి. సో ఇన్ దిస్ క్లాస్ టోటల్ 9 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. ఇన్ఫినిట్ సిరీస్ మీద ఒక 3 ప్రాబ్లమ్స్ చేసుకున్నాం, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ ఒక 6 ప్రాబ్లమ్స్ వరకు చేసుకున్నాం. ఓకే, టుమారో ఆన్వర్డ్స్ న్యూ కాన్సెప్ట్. దట్ కాన్సెప్ట్ ఈజ్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ అనే చాప్టర్ ఇది. దీంతో నెక్స్ట్ రేపు చెప్పబోయే క్లాస్ తోటి ఆల్మోస్ట్ ఆల్ డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో టుడే క్లాస్ ఈజ్ ఓవర్.